హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. హౌ ఉమెన్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ పాలిటిక్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన ద హిందూ ఎనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తున్నాం. ఓకేనా? రైట్ నాన్న. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకుందాం. వినండి. ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ సేస్ హౌ ఉమెన్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ పాలిటిక్స్. So this particular article was authored by two important authors. One is Vipul Anikant. He is a Deputy Commissioner of Police with the Delhi Police. And the second person is Sanjay Kumar, who is a professor at Center for the Study of Developing Societies. సో వీళ్ళు త్రూ దిస్ పర్టికులర్ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఏదైతే ఉంటుందో దాని గురించి వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ వాదన ఏంటి అంటే గత సంవత్సరము ఇండియన్ పార్లమెంట్ ఒక ముఖ్యమైనటువంటి చట్టంతో ముందుకు వచ్చింది. ఏంటా యాక్ట్? ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆఫ్ 2023తో ముందుకు రావడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ బిల్ని పార్లమెంట్లోని ఉభయ సభలు, లోక్సభ కానీ రాజ్యసభ కానీ రెండు పాస్ చేసినాయి. కరెక్టే. కానీ చట్టసభల్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది పెరగాలి అంటే రాజకీయాల్లో ఎక్కువ మంది మహిళలు రావాలన్నా, ఎక్కువ మంది మహిళలు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్గా, ప్రజాప్రతినిధులుగా మారాలన్నా కేవలం దిస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆఫ్ 2023 ఇది ఎన్ఫోర్స్మెంట్లోకి రావడమే ముఖ్యమైన విషయము. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుందో, ఆపరేషనలైజ్ అవుతుందో, అప్పుడే మహిళల యొక్క సంఖ్య అనేటువంటిది రాజకీయాల్లో ప్రజా ప్రాతినిధ్యంలో పెరగడం అనేది జరుగుతుందని చెప్పి మన ఆథర్స్ చెప్తున్నారన్నమాట. దానికి ఎగ్జాంపుల్గా రీసెంట్ కేస్ స్టడీ ఆఫ్ రాజస్థాన్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి కొంత డేటాని వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ని పార్లమెంటు సాక్షిగా మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్ చేసినప్పటికీ, లోక్సభ రాజ్యసభ రెండు పాస్ చేసినప్పటికీ రీసెంట్గా జరిగినటువంటి రాజస్థాన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మహిళలకి సీట్లు అనేటటువంటివి ఇవ్వలేదంట. కొన్నిసార్లు మహిళలకి సీట్లు ఇచ్చినా సరే ఓటర్స్ బిహేవియర్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏమర్థమవుతుందంటే ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మహిళల్ని ఎంత మాత్రం తమ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండట్లేదు ఫర్ వేరియస్ రీజన్స్. సో మహిళలకి రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే అద్భుతమైనటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి దిస్ బిల్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆఫ్ 2023 ఏదైతే ఉందో అది అర్జెంటుగా, అత్యవసరంగా ఎన్ఫోర్స్మెంట్లోకి రావాలి అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు. ఈ కాంటెక్స్ట్లో మరి మన ఆథర్స్ ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నటువంటి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాని గురించి బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దామమ్మా. ఎందుకు అంటే ఈ సంవత్సరం మెయిన్స్ రాసేవాళ్ళు దే కెన్ ఎక్స్పెక్ట్ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఉమెన్ రిజర్వేషన్ బిల్ కానీ లేకపోతే రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ యాజ్ ఎ హోల్ కానీ వీటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఐ విల్ డిస్కస్ ద బ్యాక్గ్రౌండ్ వెరీ కాంప్రహెన్సివ్లీ. ఆల్ డైమెన్షన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వినండి అమ్మా. ఓకేనా? వినాలి మరి. మార్గరెట్ థాచర్, వన్ ఆఫ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, వన్స్ సెడ్, ఇన్ పాలిటిక్స్ యు వాంట్ ఎనీథింగ్ సెడ్, ఆస్క్ ఎ మ్యాన్. ఇఫ్ యు వాంట్ ఎనీథింగ్ డన్, ఆస్క్ ఎ ఉమెన్. రాజకీయాల్లో నీకు మాటలు మాత్రమే కావాలంటే మగవాడికి అడుగు, మాటలతో పాటుగా చేతలు కూడా కావాలా, అప్పుడు ఒక ఆడదాన్ని అడుగు అని చెప్పి యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మార్గరెట్ థాచర్ వన్స్ చెప్పడం అనేటువంటి జరిగింది. టాకింగ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం గురించి, పాత్ర గురించి మాట్లాడుతూ ఈ కోట్ ఇచ్చారమ్మ. విత్ దిస్ లెట్ us స్టార్ట్ ద బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఆఫ్ టుడేస్ ఫస్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆఫ్ 2023.
సో మహిళా రిజర్వేషన్ బిల్లు 2023ని రీసెంట్గా పార్లమెంట్లోని ఉభయ సభలు లోవర్ హౌస్, అప్పర్ హౌస్, లోక్సభ, రాజ్యసభ రెండు ఆమోదించడం అనేటటువంటి జరిగింది. మరి ఈ కాంటెక్స్లో డీటెయిల్డ్గా ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి తెలుసుకుందాం, వినండి. This bill recently passed by the parliament with almost 100% consensus as it received a majority vote of 454 మంది లోక్సభ సభ్యులు దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. దీనికి గ్రీన్ సిగ్నల్ అనేటటువంటిది అందించడం అనేటటువంటిది జరిగింది. 2014లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి రిమార్కబుల్ డెసిషన్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ డెసిషన్గా మనం చెప్పొచ్చు. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాంట్రవర్షియల్, చాలా బోల్డ్ అండ్ రిమార్కబుల్ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. డిమానిటైజేషన్ అయితేనేమి, జిఎస్టీ అయితేనేమి, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ని అబ్రగేట్ చేయడం అయితేనేమి, ఏజ్ ఓల్డ్ ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ని కంప్లీట్గా అబాలిష్ చేస్తూ వాటి ప్లేస్లో ఇండియన్ టచ్ ఉన్నటువంటి కొత్త చట్టాలు తీసుకురావడం అయితేనేమి, అగ్రెసివ్ ఫారెన్ పాలసీతో ముందుకు రావడం అయితేనేమి, ఇలాంటి చాలా బోల్డ్ స్టెప్స్తో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ముందుకు రావడం అనేది జరిగింది. సో మొత్తానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటి అంటే దిస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆఫ్ 2023. సో రాజ్యాంగానికి 128వ రాజ్యాంగ సవరణ అనేటటువంటిది చేసి ఈ 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ద్వారా చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ లేదా 1/3 ఆఫ్ ద సీట్స్ మహిళలకి రిజర్వ్ చేయాలనేటటువంటి ఇంపార్టెంట్ చట్టంతో ముందుకొచ్చారు. దీనికి ఇంకొక పేరేంటి అంటే నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి పేరు కూడా దీనికి పెట్టడం అనేటటువంటిది జరిగింది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బిల్ వాంట్స్ టు డూ, ఇట్ సీక్స్ టు రిజర్వ్ 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ. మొత్తం లోక్సభ స్థానాల్లో 1/3 స్థానాలు ఏవైతే ఉంటాయో అవి మహిళలకు రిజర్వ్ చేయాలి. లోక్సభలో మాత్రమేనా కాదు, రాష్ట్రాలు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో, రాష్ట్ర విధాన సభలు ఏవైతే ఉంటాయో అందులోను ఢిల్లీ అసెంబ్లీలో కూడా మహిళలకి 1/3 ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేసేటటువంటి ఉద్దేశంతో ఈ బిల్ని ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ రిమెంబర్, వాట్ ఎవర్ ద డెసిషన్ దట్ గవర్నమెంట్ టేక్స్, వాట్ ఎవర్ ద యాక్ట్ దట్ పార్లమెంట్ పాసెస్, ఏ డెసిషన్ అయినా, ఒక జీవో వచ్చినా, ఒక పార్లమెంట్ పాస్ చేసిన చట్టం అయినా, ప్రతి దాన్ని మీరు దేంతో రిలేట్ చేసుకోవాలంటే ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్తో రిలేట్ చేసుకోవాలి. మన రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో దానికి లింక్ చేసుకుని మనం చదువుకోవాలి. అసలు మహిళలకి ఎందుకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచన వచ్చింది, జాగ్రత్తగా గమనించండి, ప్రియాంబుల్ ద్వారా అర్థం చేసుకుందాం. కానీ దానికంటే ముందు అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? రిజర్వేషన్ ఈజ్ యాక్చువల్లీ ఎన్ ఎఫర్మేటివ్ యాక్షన్. దీన్ని కోటా అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ రిజర్వింగ్ సంథింగ్ ఫర్ సమ్వన్. ఒక వర్గం వాళ్ళకి కొన్ని సీట్లను పక్కన పెట్టడం ఏదైతే ఉంటుందో దాన్నే సింపుల్గా రిజర్వేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ప్రియాంబుల్ జాగ్రత్తగా గమనించండి. ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలైనటువంటి మేము, ఆల్ ఇట్స్ సిటిజన్స్, భారతదేశ పౌరులందరికీ ఏమిద్దామనుకుంటున్నాము? జస్టిస్ ఇద్దామనుకున్నాము, లిబర్టీ ఇద్దామనుకున్నాము, ఈక్వాలిటీ ఇద్దామనుకున్నాము, ఫ్రెటర్నిటీని కూడా ఎన్షూర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ పదం జస్టిస్ చూడండి. ఎలాంటి జస్టిస్ మనం ఇచ్చుకుందాం అనుకున్నాము? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేటటువంటిది ఇద్దామనుకున్నాము. ఎకనామిక్ జస్టిస్, ఆర్థిక న్యాయం అనేటటువంటిది ఇద్దామనుకుంటున్నాము. పొలిటికల్ జస్టిస్ కూడా ఇద్దామనుకుంటున్నాం. చూడండి, ఇక్కడ గమనించాల్సినటువంటిది ఆల్ ఇట్స్ సిటిజన్స్. కొంతమందికి మాత్రమే సామాజిక న్యాయం అందించాలనుకున్నామా? కాదు, అందరికీ అందించాలి. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం అనేటటువంటిది అందాలి. అంటే అందరికీ ఈక్వల్ హోదా సమాజంలో మెయింటైన్ అయ్యే విధంగా అలాంటి ఎకో సిస్టమ్ని ఫాస్టర్ చేయాలి అని చెప్పి ప్రియాంబుల్ మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగిందా లేదా? కానీ ట్రూ స్పిరిట్ ఇది ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరుగుతుందా? అవ్వట్లేదు. పొలిటికల్ జస్టిస్ అనేటటువంటిది అందరికీ సాధ్యపడుతుందా? సాధ్యపడట్లేదు. అందరూ అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పాలిటిక్స్లో, రాజకీయాల్లోకి రాగలుగుతున్నారా? రాగలగట్లేదు. ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ అయినటువంటి ఉమెన్ కానీ, స్కెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి చాలా హిండ్రెన్సెస్, అబ్స్టెకల్స్ అనేటటువంటి ఉన్నాయి. వాటిని తొలగించడం ద్వారా మనం వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు? పొలిటికల్ జస్టిస్ అనేటటువంటిది అందించవచ్చు. సో ఆ వర్గానికి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది చట్టసభల్లో మనం కల్పించడం ద్వారా ఏం చేయొచ్చు? వాళ్ళ వాయిసెస్ అండ్ వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని చట్టసభల్లో రైజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కూడా సాధ్యపడడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. రిమెంబర్, ఏది వచ్చినా, ఎనీ డెసిషన్, ఎనీ యాక్ట్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చినా ఆల్వేస్ ఇంటర్లింక్ ఇట్ విత్ ప్రియాంబుల్. అది సాక్రోసాక్ట్ మైండ్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే యూ కెన్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ఎనీ కాన్సెప్ట్. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. సో
రాజకీయాల్లో కానీ చట్టసభల్లో కానీ మహిళలకి సమ ప్రాతినిధ్యం ఏదైతే ఉంటుందో, జస్ట్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది కల్పించడం కోసం ఈ బిల్ ఏదైతే ఉందో అది ప్రవేశపెట్టారు. రాజ్యాంగానికి 128వ రాజ్యాంగ సవరణ చేసి, అండ్ దిస్ విల్ ఆల్సో అప్లై ఫర్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఆర్టికల్ 330 ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కొన్ని స్థానాలు అనేటటువంటివి రిజర్వ్ చేయడం అనేది జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్తో పాటుగా ఉమెన్ కూడా వల్నరబుల్ సెక్షన్స్ అని చెప్పి ఇన్నాళ్ళకు మనం అర్థం చేసుకొని ఉమెన్ రిజర్వేషన్ బిల్ని ఇప్పుడు తీసుకురావడం అనేటువంటి జరిగింది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే ద ఇంప్లిమెంటేషన్ హ్యాపెన్స్ ఓన్లీ ఆఫ్టర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ సార్? గుర్తుపెట్టుకోండి, నేను దీని మీద ఇంకొక సెపరేట్ వీడియో కూడా చేస్తాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. బట్ ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. డీలిమిటేషన్ అనే పదం యొక్క అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ సింప్లీ ఫిక్సింగ్ బౌండరీస్ ఆర్ రీడ్రాయింగ్ బౌండరీస్ అని చెప్పి అంటాం. వేటి యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేయడం లేదా వేటి యొక్క బౌండరీస్ని రీడ్రా చేయడం అంటే కాన్స్టిట్యుయెన్సీస్, నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క బౌండరీస్ని రీడ్రా చేయడం. దేన్ని బేస్ చేసుకుని రీడ్రా చేస్తారు అంటే పాపులేషన్ని బేస్ చేసుకుని, విత్ ద చేంజ్ ఇన్ పాపులేషన్, మారుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల యొక్క పరిధి చేపట్టేటువంటి ప్రక్రియని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటాం. ఎందుకు సార్ మారుతున్నటువంటి జనాభాకి తగినట్టుగా నియోజకవర్గాలను రీడ్రా చేయాలి, కొత్త నియోజకవర్గాలను యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి సార్ అంటే టు అప్హోల్డ్ వన్ ఓట్ వన్ వాల్యూ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ ఓట్ వన్ వాల్యూని అప్హోల్డ్ చేయడానికి. సో ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాన్స్టిట్యుయెన్సీ ఉందమ్మా. ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ యొక్క జనాభా 1000 మంది ఉన్నారనుకోండి, ఉజ్జాయింపుగా నేను చెప్తున్నాను. ఈ కాన్స్టిట్యుయెన్సీ 2 యొక్క జనాభా ఇంకొక 1000 మంది ఉన్నారనుకోండి. ఈ 1000 మందిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక ఎంపీ ఉన్నారనుకోండి, ఈ 1000 మందిని రిప్రజెంట్ చేయడానికి ఇంకొక ఎంపీ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏమైందంటే మారుతున్నటువంటి కాలానుగుణంగా విత్ ద పాసేజ్ ఆఫ్ టైం కాన్స్టిట్యుయెన్సీ 1 యొక్క జనాభా అక్కడ మంచి రిసోర్సెస్ అనేవి ఉన్నాయి, ప్రాస్పరస్గా మారడం అనేది జరిగింది. సో హెల్త్ అన్నీ బాగా ప్రొవైడ్ చేశారు, జనాభాలో కూడా మార్పు వచ్చి 2000 మంది అయ్యారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ జనాభా 1000 మంది నుంచి 2000 అయ్యారనుకోండి. సెకండ్ కాన్స్టిట్యుయెన్సీ ఏదో రోగం బారినో లేకపోతే కరువు కాటకాల బారినో పడి అక్కడ పీపుల్ జనాభా తగ్గిపోయింది అనుకోండి, 800 మందే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి, కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ రీడ్రా చేయలేదనుకోండి, ఏం జరుగుతుంది, 2000 మందికి ఈసారి ఒక ఎంపీ ఉంటాడు, ఇక్కడ 800 మందికి ఒక ఎంపీ ఉండమనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ఈ ఎంపీ ఏ పొలిటికల్ పార్టీలో ఉంటాడో ఆ పొలిటికల్ పార్టీకి అన్డ్యూ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఉంటుంది. దానివల్ల డెమోక్రసీ అప్హోల్డ్ అవుతుందా, అప్హోల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎంపీ ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఎంపీ 2000 మందిని అడ్మినిస్టర్ చేస్తున్నాడు, 2000 మందిని రూల్ చేస్తున్నాడు. ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క వనరులు ఏవైతే ఉంటాయో వాటి మీద హోల్డ్ ఉంటుంది అతనికి. వేరే సెకండ్ కాన్స్టిట్యుయెన్సీ చూడండి, కేవలం 800 మంది మీదే అతను హోల్డ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ ఎంపీ యొక్క పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దానికి డిసడ్వాంటేజ్ పొజిషన్ అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే ఏం చేస్తారు అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత, అంటే జనాభా లెక్కలు జరిగిన తర్వాత మారుతున్నటువంటి జనాభాకి తగినట్టుగా ఏం చేయడం అనేటువంటిది జరుగుతుంది, మళ్ళీ కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడండి మొత్తం 2800 కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు వీళ్ళు అంటే బౌండరీస్ ఈ కాన్స్టిట్యుయెన్సీ 1 ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ అనేటటువంటి తగ్గించేసి కాన్స్టిట్యుయెన్సీ 2 ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ పెంచవచ్చు. సో దట్ ఇక్కడ ఒక 1400 మంది, ఇక్కడ ఒక 14 మంది వస్తారు. ఈ 1400 మందికి ఒక ఎంపీ ఉంటారు, ఈ 1400 మందికి ఇంకొక ఎంపీ ఉండమనేటువంటి జరుగుతుంది. మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. లేకపోతే ఇంకొకటి ఏం చేయొచ్చు, మధ్యలో ఇంకొక కొత్త కాన్స్టిట్యుయెన్సీ అనేటటువంటిది ఏర్పాటు చేసి ఈ కాన్స్టిట్యుయెన్సీలో 900 మంది, ఈ కాన్స్టిట్యుయెన్సీలో 900 మంది, ఈ కాన్స్టిట్యుయెన్సీలో 900 మంది ఉండొచ్చు అనమాట. సో దట్ అప్పుడు ఏమవుతుంది, ఒక ఓటుకి ఒక వాల్యూ వస్తుంది. చూడండి, 2000 మంది ఓట్లు కలిసి ఒక ఎంపీని ఎన్నుకుంటుంటే ఇక్కడ 800 మంది ఓట్లే ఒక ఎంపీని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ఒక ఓటుకు ఒక వాల్యూ ఉందా. సో ఇక్కడ 2000 మంది ఓట్లు ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూ తక్కువ ఉంది, ఇక్కడ 800 మంది ఓట్లు ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూ ఎక్కువ ఉండడం అనేటువంటిది జరిగింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వన్ ఓట్ వన్ వాల్యూ అనేటటువంటి ప్రిన్సిపల్ అప్హోల్డ్ అవ్వాలంటే, డెమోక్రసీ అనేటటువంటిది సస్టైన్ అవ్వాలి అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేటటువంటి చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ బిల్లో ఒక కొత్త క్లాజ్ అనేది యాడ్ చేశారు. ఏంటి అంటే ఓన్లీ ఆఫ్టర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఎప్పుడు జరుగుతుంది, ఫస్ట్ సెన్సస్ జరగాలి. అర్థమైందా? జనాభా లెక్కలు అనేటటువంటివి జరగాలి. సో తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తారు. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొత్త నియోజకవర్గాలు అనేటువంటి ఏర్పడతాయి, కాన్స్టిట్యుయెన్సీస్ అనేటువంటి ఏర్పడతాయి. ఈ కొత్త కాన్స్టిట్యుయెన్సీస్ మొత్తం నెంబర్ ఆఫ్ కొత్త కాన్స్టిట్యుయెన్సీస్ మొత్తం కలిపి ఒక 900 వచ్చాయనుకోండి. ఈ 900 కాన్స్టిట్యుయెన్సీలో 1/3 అంటే 300 సీట్లు అనేటటువంటివి ఎవరికి రిజర్వ్ చేస్తారు, ఉమెన్కి రిజర్వ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, మహిళలకు రిజర్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే దిస్ పర్టికులర్ బిల్ ఇంప్లిమెంటేషన్ 2024 జనరల్ ఎలక్షన్స్ నుంచి జరగదు.
ఒకవేళ ఇదైతే 2029 నుంచి జరగవచ్చు. ఈ లోపు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అండ్ సెన్సస్ కంప్లీట్ అయితే. ఇప్పుడు కరెంట్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ అనేటటువంటి ఎన్ని ఉన్నాయి? మొత్తం 543 ఉన్నాయి. సో ఈ 543 సీట్లు ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని దేని బేస్ చేసుకుని నిర్ణయించారు? 1971లో జరిగినటువంటి సెన్సస్ జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించడం అనేటటువంటి జరుగుతుంది. సో సెన్సస్ 2021లోనే జరగాలి మనకి, కానీ కోవిడ్-19 పాండమిక్ వల్ల సెన్సస్ కంప్లీట్గా పోస్ట్పోన్ అవుతూ రావడం అనేటటువంటిది జరిగింది. సో సెన్సస్ తర్వాతే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఎప్పుడు జరుగుతుంది, ఎందుకంటే డీలిమిటేషన్ ఈజ్ కండక్టెడ్ యాక్చువల్లీ విత్ చేంజ్ ఆఫ్ పాపులేషన్ కాబట్టి. అర్థమైందా? సో ఒకవేళ నెక్స్ట్ సెన్సస్ అనేటటువంటిది సెన్సస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ అనేది జరిగితే సో మొత్తం లోక్సభ సీట్లు 540, ప్రస్తుత లోక్సభ సీట్లు 543 నుంచి 888 లోక్సభ సీట్లకు పెరగొచ్చు అన్నమాట. సో 888 లోక్సభ సీట్లలో 1/3 ఆఫ్ సీట్స్ అంటే సుమారు 290 వరకు ఎవరికి? మహిళలకి కేటాయించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో కంప్లీట్ క్లారిటీ ఇక్కడ వరకు మీకు వచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద బిల్, ఈ బిల్ యొక్క చరిత్ర గురించి, లేకపోతే ఈ బిల్ యొక్కలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి, సో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ బిల్, ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ దిస్ పర్టికులర్ బిల్, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ లెట్ us ట్రై టు డిస్కస్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ఉమెన్స్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యము ఎలా ఉంది, సో దాని యొక్క స్టేటస్ ఏంటి తెలుసుకుందాం. సో మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాలా వద్దా, అంటే కొన్ని సీట్లు చట్టసభల్లో మహిళలకి కేటాయించాలా వద్దా అనేటటువంటి ఇష్యూ ఎప్పటి నుంచో ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగా ఉంది. సిన్స్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్, భారత స్వాతంత్రం కోసం జరిగినటువంటి జాతీయోద్యమ కాలం నుంచి అదొక కాంట్రవర్షియల్ ఇష్యూగా ఉండడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మన రాజ్యాంగం అనేటటువంటిది ఏర్పాటు చేసుకుందాం అనుకున్నామో, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్స్ ఎప్పుడైతే జరిగినాయో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్స్లో కూడా మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాలా వద్దా అనేటటువంటి చర్చ జరిగింది. బట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అవుట్ రైట్గా దాన్ని రిజెక్ట్ చేసిందనమాట. మహిళలకి పాలిటిక్స్లో చట్టసభల్లో రిజర్వేషన్స్ అక్కర్లేదని చెప్పింది. ఎందుకు? డెమోక్రసీ వుడ్ అకార్డ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ఆల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ప్రజాస్వామ్యం అనేటటువంటిది సస్టైన్ అవ్వాలి అంటే, ప్రజాస్వామ్యం ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్ అప్హోల్డ్ అవ్వాలి అంటే అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ అవకాశం ఉండాలి. కొంతమందికి మాత్రం సీట్లు కేటాయించడం కరెక్ట్ కాదనే విధంగా సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు భావించడం అనేది జరిగింది. ఏమనుకున్నారు? సో అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తే మహిళలు కూడా పోటీ చేస్తారు, మహిళలు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. బట్ కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత పాలిటిక్స్లో, రాజకీయాల్లో మహిళల యొక్క చేరిక కానీ, మహిళల యొక్క ప్రాతినిధ్యం కానీ ఏమైనా పెరిగిందా? అసలు పెరగలేదు. దెర్ ఈస్ యాక్చువల్లీ నో ఇంప్రూవ్మెంట్ ఎట్ ఆల్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో 1971లో కమిటీని ఏర్పాటు చేశారు దీని గురించి మాట్లాడడానికి. కమిటీ ఫర్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆడవాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆడవాళ్ళ యొక్క స్థానం ఎలా ఉంది అని చెప్పడానికి అండ్ వాళ్ళ యొక్క స్థానాన్ని మెరుగుపరచడానికి ఒక కమిటీని సజెషన్స్ ఇవ్వమని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఏం చెప్పింది అంటే, ఇట్ స్పోక్ అబౌట్ ద డిక్లైనింగ్ ఉమెన్స్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. భారత రాజకీయాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తుంది. సో మెన్ సెంట్రిక్ ఆర్ మేల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేటటువంటివి ఇండియాలో ఇంకా కంటిన్యూ అవుతున్నాయని చెప్పి ఆ కమిటీ చెప్పడం అనేటువంటి జరిగింది. దాంతోపాటు ఆ కమిటీ ఏం చెప్పింది అంటే, పార్లమెంట్లోను, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోను, రాష్ట్ర విధానసభల్లో కానీ పార్లమెంట్లో కానీ రిజర్వేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో, పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మహిళలకి రిజర్వేషన్ అనేటటువంటిది ఇవ్వండి, కొన్ని సీట్లు కేటాయించండి అని చెప్పి ఒక సజెషన్ ఇవ్వడం అనేది జరిగింది. తద్వారా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో లోకల్ బాడీస్లో ఉమెన్కి సో రిప్రజెంటేషన్ పెంచే ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది. ఉమెన్కి రిజర్వేషన్స్, కొన్ని సీట్లు రిజర్వ్ చేయడం అనేటువంటి జరిగింది. బట్ ఎప్పుడైతే 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరగడం అనేది జరిగిందో, ఈ 73వ 74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఏం జరిగింది? దిస్ లోకల్ బాడీస్ కాన్స్టిట్యూషనలైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది, రాజ్యాంగబద్ధం అవ్వడం అనేది జరిగింది. ఈ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవేం చేసాయి? ఇట్ మేడ్ స్టేట్ గవర్నమెంట్స్ మ్యాండేటరీలీ హ్యావింగ్ టు రిజర్వ్ 1/3 ఆఫ్ ద సీట్స్ ఆఫ్ పంచాయత్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఫర్ ఉమెన్. సో పంచాయత్స్లోను అండ్ అర్బన్ లోకల్ బాడీస్ లైక్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో 1/3 ఆఫ్ సీట్స్ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు కేటాయించాలనేటువంటి రూల్ తీసుకురావడం అనేది జరిగింది. అందుకే చాలా గ్రామాల్లో పంచాయతీ ప్రెసిడెంట్గా కానీ ఎవరుంటారు, ఎంపీటీసీలుగా కానీ ఎవరుంటారు, మహిళలు ఎక్కువగా మీకు కనిపిస్తారు. అఫ్కోర్స్ దేర్ రోల్ రబ్బర్ స్టాంప్, పవర్ అంతా వాళ్ళ హస్బెండ్స్ చేతుల్లో కానీ వాళ్ళ తండ్రుల చేతుల్లో కానీ ఉంటుంది. బట్ స్టిల్ ఉమెన్ని రాజకీయాలకు పరిచయం చేయడం కానీ ఉమెన్ రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఇది ఒక కీలకమైనటువంటి మెట్టుగా మనం చెప్పొచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద స్టాటస్ ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్ ఇన్ పాలిటిక్స్. కేవలం లోకల్ బాడీస్లో మాత్రమే మహిళలకి ప్రస్తుతం రిజర్వేషన్ అనేటటువంటిది ఉంది. బట్ పార్లమెంటులోను అండ్ దాంతోపాటు రాష్ట్ర
చట్టసభలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉమెన్కి రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో దిస్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ లేదా 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లేదా నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నమాట. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at the history of this particular bill. ఈ బిల్ యొక్క చరిత్ర, గతం గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఈ బిల్ యొక్క ప్రస్తావన అనేది మొదలైందో మనం తెలుసుకోవాలి. ద పయనీర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బిల్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. 1996లో ఆయన ఫస్ట్ టైం 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పేరుతో మహిళలకి రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కానీ ఫర్దర్ డెలిబరేషన్స్ ఇంకా చర్చలు అనేటటువంటి అవసరం, ఉమెన్కి రిజర్వేషన్ కల్పించడం పట్ల సవాళ్ళు ఏముంటాయి వాటన్నిటిని అర్థం చేసుకోవడం కూడా అవసరం కాబట్టి దట్ పర్టికులర్ బిల్ వాజ్ యాక్చువల్లీ రిఫర్ టు ఏ జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని రిఫర్ చేశారు తర్వాత చర్చల కోసం. బట్ కానీ అప్పుడు ఇంక్యుమెంట్ గవర్నమెంట్ టెన్యూర్ అనేటటువంటిది ఎండ్ అవ్వడం వల్ల ఆ బిల్ ల్యాప్స్ అవ్వడం అనేటటువంటి జరిగింది. సో తర్వాత కూడా చాలాసార్లు ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 1998లో ఇంట్రడ్యూస్ చేశారు, 99లో, 2002లో అండ్ దాంతో పాటు 2023లో కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ముందు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇట్ డిడెంట్ గెట్ ఇనఫ్ సపోర్ట్, శాసనసభ్యుల నుంచి సపోర్ట్ అనేటటువంటిది రాక ప్రతిసారి ల్యాప్స్ అవుతూ రావడం అనేది జరిగింది. సో 2008లో అయితే బిల్ రాజ్యసభలో పాస్ అయింది కానీ బట్ నెవర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోవర్ హౌస్, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరగలేదు. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క టెన్యూర్ అప్పటికే సడన్గా ఎండ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది కాబట్టి. అర్థమైందా? సో ఫైనలీ ఇన్ 2023 ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ఇనఫ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి హౌస్లో అది చక్కగా పాస్ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. దిస్ ఇస్ యాక్చువల్లీ ద హిస్టరీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బిల్. సో నౌ లెట్ us look at the key features of this particular bill. ఈ బిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ చూడండి. సో దిస్ 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లేదా ఉమెన్ రిజర్వేషన్ బిల్ ద్వారా మన రాజ్యాంగంలో ఒక కొత్త ఆర్టికల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ ఆర్టికల్ 330A. ఆర్టికల్ 330 ఏం చేస్తుంది? షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం అనేటువంటి జరుగుతుంది. వెరాజ్ ఆర్టికల్ 330A ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క లోవర్ హౌస్ దట్ ఈస్ లోక్సభలో ఉమెన్కి, మహిళలకు కూడా 1/3 ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేయాలని చెప్పి తీసుకురావడం అనేది ప్రొవిజన్ యాడ్ చేయడం అనేటువంటి జరిగింది ఈ పర్టికులర్ బిల్లో భాగంగా. అండ్ ఆర్టికల్ 332A కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ యాక్చువల్లీ స్పీక్స్ అబౌట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉమెన్కి రిజర్వేషన్ కల్పిస్తూ 1/3 ఆఫ్ ద సీట్స్ రిజర్వ్ చేయాలని చెప్పి ఈ ప్రొవిజన్ అనేటువంటిది యాడ్ చేశారు. గుర్తుపెట్టుకోండమ్మా, ఓన్లీ డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగినటువంటి హౌసెస్కి మాత్రమే ఏం చేశారు? దిస్ పర్టికులర్ రిజర్వేషన్ వర్తించడం అనేది జరుగుతుంది. అంటే రాజ్యసభ నియామకాలకి ఉమెన్కి రిజర్వేషన్ అనేటటువంటిది లేదు. లేదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా, ఎందుకంటే ఈ రెండు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కదా, జరిగేటప్పుడు కూడా ఏముండదు, ఉమెన్కి రిజర్వేషన్ అనేది ఉండదు. ఓన్లీ పార్లమెంట్లో లోవర్ హౌస్ దట్ ఈస్ లోక్సభకు జరిగేటటువంటి ఎన్నికలు అండ్ దాంతోపాటు రాష్ట్రాలు అయితే విధానసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి జరిగేటువంటి ఎలక్షన్స్లో మాత్రమే ఉమెన్కి ఏముంటుంది? రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది. 1/3 ఆఫ్ సీట్స్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆర్టికల్ 239AA ఒక కొత్త క్లాస్ కూడా యాడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇంతకీ ఆర్టికల్ 239AA దేని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది? ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ క్లాజ్ ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ గ్రాంట్ స్పెషల్ స్టాటస్ టు ది యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీకి స్పెషల్ స్టాటస్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా ఇవ్వడం అనేటువంటి జరిగింది యాజ్ నేషనల్ క్యాపిటల్ విత్ రిగార్డ్స్ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్. అండ్ ఢిల్లీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్ ఎవరి చేతుల్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది? పార్లమెంట్ చేతుల్లో ఉండమనేటువంటి జరుగుతుందన్నమాట. సో పార్లమెంట్ చేసినటువంటి ప్రతి చట్టం ఢిల్లీకి కూడా వర్తిస్తుందని చెప్పి ఆర్టికల్ 239AA చెప్తుంది. సో దీనిలో కొత్త క్లాజ్ యాడ్ చేశారు. ఆర్టికల్ 239AA క్లాజ్ 2 క్లాజ్ B యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. దీని ద్వారా ఢిల్లీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా 1/3 ఆఫ్ సీట్స్ ఉమెన్కి రిజర్వ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. అండ్ ఆర్టికల్ 334A యాడ్ చేశారు. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే కమెన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్. ఈ పర్టికులర్ రిజర్వేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుందో చెప్పడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి మొదలవుతుందని చెప్పుకున్నాం? సెన్సస్ అండ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ అయిన తర్వాత, ఎప్పుడైతే కొత్తగా పార్లమెంట్ స్థానాలు, పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య వస్తుందో సో ఆ వచ్చిన తర్వాత మాత్రమే ఈ పర్టికులర్ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years. 15 ఏళ్ళు ఈ రిజర్వేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. 15 ఏళ్ళ తర్వాత కంటిన్యూ అవ్వాలా వద్దా అని చెప్పి ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ రొటేషన్ ఆఫ్ సీట్స్ అనేటువంటి ఒక ప్రొవిజన్ కూడా యాడ్ చేశారు. అంటే ఈచ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత సో సీట్స్ అనేటువంటివి రొటేషన్ అవుతాయి. ఉమెన్కి రిజర్వ్ చేసేటువంటి సీట్స్ రిజర్వ్ అవుతాయి. చూడండి, ఉదాహరణ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేశారమ్మా. చేసి 888 పార్లమెంట్ లోక్సభలో 888 కాన్స్టిట్యున్సీస్ లేదా లోక్సభ స్థానాలు ఉన్నాయని చెప్పి నిర్ణయించింది డీలిమిటేషన్ కమిషన్. ఓకేనా, బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ 888లో 290 సీట్లు నిర్ణయిస్తుంది అనమాట. ఈ 290 సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికి కేటాయించడం అనేది జరుగుతుంది, ఉమెన్కి కేటాయించడం అనేటువంటి జరుగుతుంది అనుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్పుకున్నాం, పాపులేషన్ సెన్సస్ విత్ చేంజ్ ఇన్ పాపులేషన్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తారు కదా. సో తర్వాత డీలిమిటేషన్ ఇంకోసారి చేసినప్పుడు చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 సీట్లకి అది పెరగడం అనేటటువంటి జరిగింది అనుకోండి లోక్సభలో. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ముందు 290 నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గాలను అయితే ఉమెన్ కేటాయించారో వాటి స్థానంలో అవి కాకుండా ఇప్పుడు ఇంకొక 200 350 స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉమెన్కి కేటాయించడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ లైఫ్ టైం ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఉమెన్కి మాత్రమే ఆయన స్టాండ్ అయిపోకుండా రొటేషనల్ బేసిస్ ద్వారా మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారన్నమాట. సో అంటే అన్ని ప్రాంతాల మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందా? సో 888 వచ్చాయనుకోండి స్థానాలు, దానిలో 290 ఏదో ఒక 290 ఉమెన్ కేటాయించారనుకోండి. నెక్స్ట్ టైం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ 290 స్థానాల్లో ఉమెన్ కేటాయించడం అనేది జరగదు. ఇంకో వేరే స్థానాలు ఏవైతే ఉంటాయి, వేరే నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయి వాటిని ఉమెన్ రిజర్వేషన్ కోసం కేటాయిస్తారు. క్లారిటీ వచ్చిందా? సో ఉదాహరణ ద్వారా తెలుసుకుంటే చాలా చాలా ఈజీ. అండ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి నిర్ణయించినటువంటి డిసైడ్ చేసినటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 1000 స్థానాలు ఉన్నాయనుకోండి. 1000 స్థానాల్లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక 100, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి 100 స్థానాలు అనేటటువంటి రిజర్వ్ చేశారనుకోండి. ఈ 100లో మళ్ళీ 30 స్కెడ్యూల్డ్ క్యాస్ట్ చెందినటువంటి ఉమెన్కి ఇవ్వాలన్నమాట తప్పకుండా. ఈ 100లో ఇంకో 130 స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరగాలి. 1/3 ఆఫ్ సీట్స్ కేటాయించాలి. అర్థమైందా? ఇలా సబ్ కేటగరైజేషన్ కూడా, సబ్ రిజర్వేషన్ కూడా కల్పించడం అనేటువంటి జరిగింది మహిళల్ని దృష్టిలో పెట్టుకొని. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ బిల్ని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు ఈ బిల్ అవసరం అంటున్నారు చూడండి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే పూర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ లెజిస్లేటివ్ బాడీస్. పార్లమెంట్లో కానీ లేకపోతే రాష్ట్ర చట్టసభల్లో కానీ మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేటటువంటిది చాలా తక్కువ ఉంది. సో మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని టు ఎన్ష్యూర్ జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అంటే న్యాయబద్ధమైనటువంటి నెంబర్ ఎంపీలు మహిళలుగా ఉండాలంటే, సో ఎంపీలుగా మహిళలు ఉండాలంటే ఏం చేయాలి, తప్పకుండా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం అనేది అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తే లోక్సభలో కేవలం 82 ఉమెన్ ఎంపీస్ మాత్రమే ఉండవనేది జరిగింది. అంటే మొత్తం ఎంపీల్లో ఓన్లీ 15.2% మాత్రమే ఉమెన్ ఉండవనేది జరిగింది. రాజ్యసభలో చూస్తే ఓన్లీ 13% మాత్రమే ఉమెన్ ఉండవనేది జరిగింది. 31 ఉమెన్ ఎంపీస్ మాత్రమే ఉండవనేది జరిగింది. ఎంత పూర్ రిప్రజెంటేషనో చూడండి. అర్థమైందా? సో అఫ్కోర్స్ ఈ నెంబర్ అనేటటువంటిది ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఓన్లీ 5% మాత్రమే ఉమెన్ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు పెరిగినప్పటికీ 15% అయినప్పటికీ ఇంకా ఇట్ ఈస్ స్టిల్ ఫార్ లోవర్ దాన్ మెనీ కంట్రీస్. ఓకేనా, అదొకటి. అండ్ అలైనింగ్ విత్ ద గ్లోబల్ సినారియో. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ డేటా ఏం చెప్పడం అనేది జరిగింది అంటే భారతదేశం కంటే మెరుగ్గా చాలా దేశాలు లైక్ క్యూబా కానీ లేకపోతే నికరాగ్వా కానీ ఇలాంటి దేశాలు ఉమెన్ బెటర్ ఉమెన్ రిప్రజెంటేషన్తో ఉండమని జరిగిందంట. ఏంటి, చట్టసభల్లో. సో మనకి క్యూబా చూస్తే 53% ఆఫ్ లెజిస్లేటర్స్ ఉమెనే ఉండమనేది జరిగింది. నికరాగ్వాలో చూస్తే 52% ఆఫ్ లెజిస్లేటర్స్ శాసనసభ్యులు ఉమెనే ఉండడం అనేది జరిగింది. సో ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా చూసుకుంటే మనకంటే ఎక్కువ ఉమెన్ లెజిస్లేటర్స్ ఉన్నారు. బంగ్లాదేశ్లో 21% ఆఫ్ లెజిస్లేటర్స్ ఉమెన్ ఉండడం అనేది జరిగింది. పాకిస్తాన్లో మనకంటే మెరుగ్గా ఉన్నారు, 20% ఆఫ్ లెజిస్లేటర్స్ ఉమెన్ ఉండడం అనేటువంటిది జరిగింది. కానీ ఇండియాలో కేవలం 15.2% ఉండడం అనేటువంటిది సరిగ్గా లేదు. సో ఉమెన్కి సరైన న్యాయం జరగట్లేదు. సో వాళ్ళు పాలిటిక్స్లో వస్తే మంచిదని చెప్పి ఈ పర్టికులర్ బిల్ అనేటటువంటి దాన్ని ఎన్ష్యూర్ చేస్తుంది. కాబట్టి బిల్ సరైనదే అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ పేట్రియార్కల్ నేచర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీల్లో చాలా వరకు మగాడి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. మహిళలు ఉన్నప్పటికీ కేవలం రబ్బర్ స్టాంప్గా లేకపోతే ఒక సింపతి ఫ్యాక్టర్గా వాళ్ళని ఉపయోగిస్తారు తప్ప వాళ్ళకి డెసిషన్ మేకింగ్ రోల్స్, సిగ్నిఫికెంట్ పొజిషన్స్ ఇస్తారంటే ఎవరు, అంటే హోమ్ మినిస్ట్రీ లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ కానీ ఆడవాళ్ళకి అప్పగిస్తారంటే చాలా చాలా అరుదుగా అప్పగించడం అనేది జరిగింది. ఒకవేళ అప్పగించిన అథారిటీని ఇంకొక మగాడే ఇప్పుడు ఇది చేస్తూ ఉంటాడు, మగాడే ఆ అథారిటీని ఉపయోగించుకుంటూ ఉంటాడు. సో అది ఒక ప్రాబ్లం. సో టు ఎన్ష్యూర్ జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ లెజిస్లేటివ్ బాడీస్ దిస్ పర్టికులర్ బిల్ ఈస్ నెససరీ. అండ్ ఫోకస్ ఆన్ ఉమెన్ సెంట్రిక్ ఇష్యూస్. ఎప్పుడైతే మహిళలు ఎక్కువగా
చట్టసభల్లో అడుగు పెడతారో, సో ఆడవాళ్ళ యొక్క సమస్యల మీద వాళ్ళు చర్చలు జరుపుతారు, వాటి మీద ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తారు, అధికారంలో ఉంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇష్యూస్కి సంబంధించినటువంటి చట్టాలు కానీ డెసిషన్స్ కానీ లేకపోతే పథకాలు కానీ తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. ఫైనలీ మహిళలందరికీ ఇది ఎంతో మంచి చేకూరుస్తుంది. అండ్ సక్సెస్ ఫ్రమ్ లోకల్ బాడీస్. సో లోకల్ బాడీస్ నుంచి కూడా చాలా సక్సెస్ స్టోరీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. లోకల్ బాడీస్లో ఆల్రెడీ ఉమెన్కి రిప్రజెంటేషన్ అనేటువంటి ఉందని చెప్పుకున్నాం. 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ లోకల్ బాడీస్, బోత్ పంచాయత్స్లోను అర్బన్ లోకల్ బాడీస్ లైక్ మున్సిపాలిటీస్లోను స్టేట్ గవర్నమెంట్స్ మ్యాండేటరీగా కేటాయించాలని చెప్పి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు చెప్తున్నాయని చెప్పుకున్నాం. సో అక్కడ ఆడవాళ్ళు ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండడం కానీ ఎంపీటీసీలుగా ఉండడం వల్ల ఏం జరిగింది, చాలా సమస్యలు అనేటటువంటివి తీరే. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ ప్రాబ్లం కానీ ఇది చాలా లార్జ్ ఎక్స్టెంట్ అది అది కంట్రోల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు పబ్లిక్ గూడ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం కానీ, అంటే మనకి చెరువులు కానీ లేకపోతే ట్యాంకులు కానీ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ లోకల్ బాడీస్ ఇన్వెస్ట్ చేయడం కానీ, కరప్షన్ అవినీతి తగ్గడం కానీ ఇలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ వినిపించాయి. సో హయ్యర్ డెసిషన్ మేకింగ్ రోల్స్లో మహిళలు ఉంటే ఇంకెంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసిందన్నమాట. అండ్ దాంతోపాటు ఎక్కువ మంది ఉమెన్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ రోల్స్లో ఉంటే, అంటే ఒక మినిస్టర్స్ అవ్వడం కానీ లేకపోతే హయ్యర్ పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేస్తే ఇట్ ఎన్ష్యూర్స్ అడ్రసింగ్ ద ప్రెస్సింగ్ ఇష్యూస్ సచ్ యాజ్ ఇంక్రీజింగ్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్, మహిళలకి వ్యతిరేకంగా హింస పెరగడం కానీ లేకపోతే స్క్యూడ్ సెక్స్ రేషియో కానీ, సెక్స్ రేషియో అనేటటువంటిది మేజర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ, లో న్యూట్రిషన్ లెవెల్స్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ కన్సర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి వాటి మీద ఫోకస్ చేయగలుగుతారు ఉమెన్. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు బెటర్గా అర్థం చేసుకుంటారు, మహిళలు ఈజీగా అర్థం చేసుకుంటారు, వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళకి తెలుస్తాయి, ఆ సమస్యలకి ఎగనెస్ట్గా మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. కాబట్టి అర్థమైందా? సో అందుకే మహిళలు పాలిటిక్స్లోను అండ్ దాంతోపాటు చట్టసభల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ పర్టికులర్ బిల్ చాలా మంచి నిర్ణయం, ఈ పర్టికులర్ బిల్ తీసుకురావడం అని చెప్పి కొంతమంది వాదిస్తారు. మరి నౌ లెట్ us look at arguments against this particular bill. మరి ఈ బిల్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏమంటారు, దిస్ బిల్ యాక్చువల్లీ ఈజ్ కౌంటర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అనేటటువంటిది ఈక్వాలిటీని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ ప్రియాంబుల్లో కూడా మనం ఈక్వాలిటీ అనేటటువంటి ఒక అద్భుతమైన పదాన్ని చదువుకున్నాం. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 14 కూడా ఈక్వాలిటీ అనేటటువంటి స్పిరిట్ని చూపించడం అనేది జరుగుతుంది. మరి అందరూ సమానమే అయినప్పుడు మహిళలకి ఎందుకు ఎక్కువ ప్రాతినిధ్యం, ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇస్తున్నారు? సో ఆ రాజ్యాంగబద్ధమైనటువంటిది ఇది కాదు కదా అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నెగిటివ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, దిస్ బిల్ రెస్ట్రిక్ట్ ద చాయిస్ ఆఫ్ వాటర్స్ టు ఉమెన్ క్యాండిడేట్స్. సో ఏం జరుగుతుంది బిల్ ద్వారా అంటే, ఒక పర్టికులర్ సీట్లో ఉమెన్ మాత్రమే కంటెస్ట్ చేయాలంటే వాళ్ళకు వేరే నాయకులు లోకల్గా పాపులర్ అయినటువంటి మగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలనేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది, ఎవరికి ఏర్పడుతుంది? ఓటర్లకు ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సపోజ్ ఓటర్స్ ఉన్నారు, సో వాళ్ళ పర్టికులర్ ఏరియాలో ఒక మేల్ లీడర్ చాలా పాపులర్గా ఉన్నారు, చాలా మంచి చేస్తున్నారు అనుకోండి, అతను ఇప్పుడే ఇలా ఉన్నాడు, ఎమ్మెల్యే అయినా లేకపోతే ఎంపీ అయినా ఇంకా మంచి జరుగుతుందని పీపుల్ అనుకున్నారు అనుకోండి. సో అప్పుడు ఆ పర్టికులర్ సీట్ మాత్రం ఉమెన్కి రిజర్వ్ చేస్తే ఏం జరుగుతుంది? సో ప్రజలు కోరుకున్నటువంటి నాయకుడు చట్టసభలకు వెళ్తాడా? వెళ్ళడం అనేటటువంటిది జరగదు. సో డెమోక్రసీ అండర్మైన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది అంటారు. అండ్ నెక్స్ట్, అంబిగ్యూటీ విత్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద బిల్. బిల్ ఎప్పుడు కమెన్స్ అవుతుందని చెప్పారు అంటే, సెన్సస్ అవ్వాలి, సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అవ్వాలి, దీని తర్వాత బిల్ అనేటటువంటి కమెన్స్ అవుతుంది. దీని తర్వాత ఉమెన్కి 1/3 ఆఫ్ సీట్స్ రిజర్వ్ కాబడతాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ సెన్సస్ ఎప్పుడు అవుతుంది? మామూలుగా 2021లో అవ్వాలి, కరోనా వచ్చింది అవ్వలేదు. తర్వాత అయినా సెన్సస్ కంప్లీట్ చేయాలి కదా, అది ఇంకా హోల్డ్లో ఉంది చాలా ఇష్యూస్ వల్ల. ఈ సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటి జరగాలి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. సో దానివల్ల ఒరిగేదేంటి? మామూలుగా 2024 జనరల్ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ చేస్తే మంచిది కదా, నిజంగా గవర్నమెంట్ సదుద్దేశంతో మహిళలకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే కదా. సో అది కూడా ఒక పర్టికులర్ కన్సర్న్గా చెప్తున్నారు. అండ్ ఇట్ నెగ్లెక్టెడ్ ఉమెన్స్ రిజర్వేషన్ ద రాజ్యసభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. చట్టసభలు అన్నింట్లో కూడా ఉమెన్కి రిజర్వేషన్ కల్పిస్తే మంచిది కదా. కేవలం డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగేటటువంటి హౌసెస్కి మాత్రమే రిజర్వేషన్, వాటిలో మాత్రమే ఉమెన్కి ఎందుకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు అనేటటువంటిది కూడా ఒక ప్రశ్న. లోక్సభలు అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మాత్రమే ఆ పర్టికులర్ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఈ హౌసెస్లో మాత్రమే సీట్లు 1/3 ఆఫ్ సీట్స్ ఉమెన్కి కేటాయిస్తున్నారు. అలా కాకుండా రాజ్యసభలో కూడా 1/3 ఆఫ్ సీట్స్ కేటాయించండి. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లేదా విధాన పరిషత్తులు ఏవైతే ఉంటాయి వాటిల్లో కూడా సీట్లు కేటాయించండి. ఎందుకు అక్కడ ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్, ఉమెన్ నెగ్లెక్ట్ చేస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ బిల్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా 360 డిగ్రీస్లో అర్థం చేసుకుంటేనే మీకు మెయిన్స్లో ఏ పర్టికులర్ క్వశ్చన్ వచ్చినా, ఎలా వచ్చినా, ఏ డైమెన్షన్ నుంచి వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అందుకే ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ ఎ టాపిక్. ఒక టాపిక్ని డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ విత్
పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీతో చదువుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? రైట్, మరి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ కీ ఇన్సైట్స్ గివెన్ బై ఆర్ బోత్ ద ఆథర్స్. సో ఈ ఒప్పిడ్ ఆర్టికల్ యొక్క ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, రీసెంట్ రాజస్థాన్ కేస్ స్టడీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది కదా ఎలక్షన్స్ సంబంధించి, దాని గురించి కూడా మాట్లాడదాం, వినండమ్మ. సో ఇదివరకే మనం మాట్లాడుకున్నాం ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆఫ్ 2023 రీసెంట్గా ఏదైతే పార్లమెంట్లో పాస్ అయిందో, ఇట్ వాజ్ ఎనాక్టెడ్ టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం తక్కువ ఉంది, ఆ ప్రాతినిధ్యంని పెంచేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని చేశారు. రీసెంట్ రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో దే హైలైటెడ్ ద ఇష్యూ ఆఫ్ ఉమెన్స్ పార్టిసిపేషన్ అండ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో రీసెంట్ రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేటాని మన ఆథర్స్ మనకి చూపిస్తూ ఏమంటున్నారంటే, చూసారా పార్లమెంట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ని గత సంవత్సరం పాస్ చేసినప్పటికీ ఇప్పటికీ పొలిటికల్ పార్టీస్ ఉమెన్కి సీట్ ఇవ్వట్లేదు. సీట్ ఇచ్చినా సరే ఆ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓట్లు వేసేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు, పీపుల్ ఆ విధంగా ఆలోచించట్లేదు అని చెప్తున్నారు. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎప్పుడైతే ఆపరేషనలైజ్ అవుతుందో, ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుందో అప్పుడే మహిళల యొక్క ప్రాతినిధ్యం రాజకీయాల్లో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి మన ఆథర్స్ చెప్తున్నారన్నమాట. బోత్ మేజర్ పొలిటికల్ పార్టీస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఫేస్ క్రిటిసిజం ఫర్ దేర్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ టు ఉమెన్ క్యాండిడేట్స్. సో మేజర్ పొలిటికల్ పార్టీస్ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ రాజస్థాన్ ఎన్నికల్లో మహిళలకి సమంగా సీట్లు అనేటటువంటివి ఇచ్చారా అంటే ఇవ్వలేదు. మహిళల యొక్క రిప్రజెంటేషన్ ఇంకా తక్కువగా ఉండడం అనేది జరిగింది. పొలిటికల్ పార్టీ సీట్లు ఇవ్వలేదు కాదు కదా, కొన్ని సీట్లు ఇచ్చిన వాళ్ళకైనా ప్రజలు ఓటేసి గెలిపించారా అంటే గెలిపించలేదు. ప్రజలు కూడా తమ ప్రజాప్రతినిధులు మహిళలుగా ఉండడానికి యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి మనకి ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారమ్మా. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద డేటా ఫ్రమ్ రాజస్థాన్ ఎలక్షన్స్, మొత్తం రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సీట్లు ఎన్ని ఉన్నాయి, 200 ఉన్నాయి. ఆ 200లో బీజేపీ పార్టీ ఎంతమంది ఉమెన్ని నిలబెట్టడం అనేది జరిగింది, ఓన్లీ 20 మెంబర్స్, 10% మెంబర్స్ మాత్రమే ఉమెన్కి సీట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈ 20 మెంబర్స్లో కూడా అందరూ సక్సెస్ అయ్యారంటే లేదు, కేవలం 9 మంది మాత్రమే గెలుపొందారు. 45% మంది మాత్రమే గెలుపొందడం అనేది జరిగింది. 11 మంది ఉమెన్ క్యాండిడేట్స్ ఓడిపోయారు. వెరస్ కాంగ్రెస్ మొత్తం 200 సీట్లకు గాను 28 మహిళా అభ్యర్థులు నిలబెడితే దానిలో కేవలం 32% ఉమెన్ మాత్రమే గెలుపొందడం అనేటువంటిది జరిగింది. కేవలం 8 మెంబర్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అండ్ ఇంకా ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే, పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏంటి అంటే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎమ్మెల్యేస్ తగ్గడం అనేది జరిగింది గత లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటితో పోలిస్తే. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ఛాలెంజెస్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయినప్పటికీ పొలిటికల్ పార్టీస్ దే ఆర్ షోయింగ్ రిలక్టెన్స్ టు గివ్ మోర్ టికెట్స్ టు ఉమెన్ క్యాండిడేట్స్. మహిళా అభ్యర్థులకు సీట్లు ఇస్తున్నారా, వీళ్ళు సీట్లు ఇవ్వట్లేదు, అదొక ప్రాబ్లం. సీట్లు ఇచ్చినా సరే ఓటర్స్ సీమ్ లెస్ ఎంతూజియాస్టిక్ అబౌట్ ఓటింగ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ పార్టీ ఎఫిలియేషన్. వాళ్ళకి బీజేపీ పార్టీ ఇష్టమైనప్పటికీ బీజేపీ పార్టీ ఒకవేళ మహిళా అభ్యర్థిని నిలబెడితే మాత్రం ఆ మహిళా అభ్యర్థికి ఓటేయట్లా పీపుల్. సో మహిళలు తమ ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అనర్హులుగా పీపుల్ భావించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దట్ ఈజ్ ఎ సీరియస్ కన్సర్న్, దట్ ఈజ్ ఎ ప్రాబ్లం అని చెప్పి మనకి ఆథర్ ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ కాంప్రహెన్సివ్గా ఈ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. శ్రీలంకాస్ బ్యాన్ ఆన్ ఫారెన్ షిప్స్ వాజ్ టు బిల్డ్ టెక్నికల్ కెపాసిటీ. One of the most important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 2 of our examination, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు లెట్ us టాక్ అబౌట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఏ సందర్భంలో ద హిందూలో ఈ ఆర్టికల్ ఎపీర్ అవ్వడం అనేది జరిగింది తెలుసుకుందామా, వినండి. రీసెంట్గా పెర్త్లో జరుగుతున్నటువంటి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన శ్రీలంకన్ ఫినాన్స్ మినిస్టర్ ఎంయుఎం అలీ సబ్రీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్కి ఒక ఇంటర్వ్యూ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీలంక రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ గురించి ఆయన మాట్లాడారు. ఏంటా ఇంపార్టెంట్ డెసిషన్, ఏం డెసిషన్ తీసుకుంది సార్ శ్రీలంక రీసెంట్గా? శ్రీలంక తన ఇంటర్నేషనల్ వాటర్స్లో అంటే తన సముద్ర జలాల్లో ఏ ఫారెన్ రీసెర్చ్ వెజల్ తన రీసెర్చ్ యాక్టివిటీని కండక్ట్ చేయకూడదు అని చెప్పి బ్యాన్ విధించడం అనేది జరిగింది. శ్రీలంక ఏం చెప్పింది, తనకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ వాటర్స్, తనకు చెందినటువంటి
సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో, తన జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి సముద్ర జలాలు, తన సోవరినిటీ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ వాటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇతర దేశాల వాళ్ళు రీసెర్చ్ వెజల్స్ అనేటటువంటి వాటిని పెట్టి రీసెర్చ్ యాక్టివిటీస్ అనేటటువంటివి కండక్ట్ చేయకూడదు అని చెప్పడం అనేటటువంటి జరిగింది, బ్యాన్ విధించడం అనేది జరిగింది. సో శ్రీలంక తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉందో దాని వెనక 2 ఇంపార్టెంట్ పవర్ రైవల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. సో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ పవర్ రైవల్స్ ఎవరు? వన్ ఈజ్ ఇండియా, మన భారతదేశం. సెకండ్ వన్ చైనా. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా యొక్క డామినెన్స్ పెరిగిపోతుంది, చైనా యొక్క ప్రామినెన్స్ పెరిగిపోతుంది, చైనా తన మిలిటరీ వెజల్స్ ఏవైతే ఉంటే వాటిని డిప్లాయ్ చేస్తుంది. సో ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా యొక్క ప్రామినెన్స్ తగ్గించాలని చెప్పి ఇండియా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. అందుకే క్వాడ్లో సభ్యత్వంగా తీసుకోవడం అనేది జరిగింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఎప్పటికప్పుడు ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్, ఇండో పసిఫిక్ అని చెప్పి ఇండియా మాటలు మాట్లాడుతూ ఉంది, అవునా? అయితే ఆ ఉద్దేశంతోనే, ఆ లక్ష్యంతోనే, చైనా యొక్క ప్రామినెన్స్ని తగ్గించే ఉద్దేశంతోనే మేబీ శ్రీలంక ఏదైతే ఉందో శ్రీలంకతో ఇండియా లాబీయింగ్ చేసి ఉండొచ్చు. అంటే మీ ఇంటర్నేషనల్ వాటర్స్లో చైనీస్ రీసెర్చ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలో చేయమాకండి, ఒక బ్యాన్ అనేటటువంటిది విధించండి అని చెప్పి ఇండియా బ్యాక్డోర్ నెగోషియేషన్స్ జరిపి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ ఇంకొంతమంది వాదన ఏంటంటే శ్రీలంక ఎప్పుడైతే డెసిషన్ తీసుకుందో, డెసిషన్ టు బ్యాన్ ద ఎంట్రీ ఆఫ్ ఫారెన్ రీసెర్చ్ వెజల్స్ ఇంటూ ఇట్స్ ఇంటర్నేషనల్ వాటర్స్, చైనా నుంచి తీవ్రమైనటువంటి అబ్జెక్షన్ అనేటువంటిది ఎదురై ఉంటుంది తప్పకుండా శ్రీలంకకి అని చెప్పి కొంతమంది అంటారు. అయితే ఈ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ ఏమన్నారంటే ఈ రెండూ జరగలేదు అని చెప్పి అన్నారు. ఇండియా మాకేం చెప్పలేదు, బ్యాన్ విధించండి, రీసెర్చ్ వెజల్స్ని, వేరే రీసెర్చ్ వెజల్స్ని ఎంటర్ చేయమాకండి, ముఖ్యంగా చైనీస్ రీసెర్చ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్నేషనల్ వాటర్స్లోకి ఎలో చేయమాకండి అని మాకు ఇండియాను చెప్పలేదు. మేము డెసిషన్ తీసుకున్న తర్వాత చైనా కూడా మాకేం అబ్జెక్షన్ అనేటటువంటిది పెట్టలేదు అని ఆయన అంటారు. మరి ఎందుకంటే ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే డొమెస్టిక్ టెక్నికల్ కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసుకునేందుకు. వేరే దేశాలని మా సముద్ర జలాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కంటే మేమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే ఇండియన్ ఓషన్ రీజియన్ యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మేము కూడా ఎంజాయ్ చేయగలం కదా. ఇండియన్ ఓషన్ రీజియన్ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో అది మేము కూడా ఉపయోగించుకోగలం కదా. సో దట్ మా ఎకానమీకి కూడా అది ఉపయోగపడుతుంది కదా. దట్ ఈస్ కంప్లీట్లీ ఎ సోవరెన్ డెసిషన్. మేము ఒక యాజ్ ఎ సోవరెన్ నేషన్, ఇస్ ఎ సోవరెన్ ఐలాండ్ నేషన్, మేము తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా మాదే ఆ నిర్ణయం అనే విధంగా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదనే విధంగా ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? ద బేసిక్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఈయన శ్రీలంకన్ ఎకానమీ గురించి కానీ, అండ్ దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, టెక్నాలజికల్ స్పర్ గురించి కానీ, వీటన్నిటి గురించి ఆయన చాలా విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. సిన్స్ శ్రీలంక షేర్స్ మ్యారిటైమ్ బార్డర్ విత్ ఇండియా కాబట్టి, మనతో జల సరిహద్దును షేర్ చేసుకుంటుంది కాబట్టి శ్రీలంకలో జరిగేటటువంటి డెవలప్మెంట్స్, అక్కడ తీసుకునేటటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ మనం కూడా క్లోజ్గా వాచ్ చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో అందుకే డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి మరి. సో ఏంటి ఈ న్యూస్లో ఉంది? నేను ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఎట్ ద ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఇన్ పెర్త్, శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ ఎమ్యూమ్ అలీ సబ్రీ షెడ్ లైట్ ఆన్ కంట్రీస్ డిప్లొమాటిక్ స్టాండ్స్ అండ్ రీసెంట్ డెసిషన్స్. రీసెంట్గా శ్రీలంక తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి? టు ఇంపోజ్ బ్యాన్ ఆన్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఫారెన్ రీసెర్చ్ వెజల్స్ ఇంటూ దేర్ వాటర్స్. శ్రీలంకన్ వాటర్స్లోకి ఎటువంటి ఫారెన్ రీసెర్చ్ వెజల్ని ఎలో చేయము, మేము మాత్రమే రీసెర్చ్ కండక్ట్ చేసుకుంటామనే విధంగా శ్రీలంక రీసెంట్గా డెసిషన్ తీసుకుంది. దానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే ఇండియా కంప్లీట్గా లాబింగ్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఇండియాకి శ్రీలంకకి జరిగినటువంటి బ్యాక్డోర్ నెగోషియేషన్స్ వల్ల కానీ శ్రీలంక ఈ డెసిషన్ తీసుకుంది టు కర్బ్ ఆర్ కంట్రోల్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజియన్ అని కొంతమంది ఏమంటారు, ఈ డెసిషన్ తీసుకోగానే చైనా తప్పకుండా తన అబ్జెక్షన్ తెలిపి ఉండొచ్చు అని కొంతమంది అంటారు. ఈ రెండూ సరైనవి కాదు, ఈ రెండు గాలి మాటలే అనే విధంగా శ్రీలంకన్ ఫినాన్స్ మినిస్టర్ చెప్పారన్నమాట. ఇప్పుడు సో చూడండి, శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ ఏమన్నారు, మేము తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దర్ ఇండిపెండెంట్, నో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. ఇండియా కానీ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాని మీద లేదు, మాకు నచ్చింది కాబట్టి మేము తీసుకున్నాం, మాకు ఒక స్ట్రాటజీ ఆర్ మా ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మేము తీసుకున్నామని చెప్పి ఆయన అన్నారు. శ్రీలంకాస్ 1 year బ్యాన్ ఆన్ రీసెర్చ్ వెజల్స్ వాజంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇండియా ఆర్ చైనా.
ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అసలు లేదు, మా మట్టుకు మేమే డెసిషన్ తీసుకున్నాం అనే విధంగా ఈయన చెప్తున్నారు. ద డెసిషన్ ఎయిమ్డ్ ఎట్ ఎన్హాన్సింగ్ శ్రీలంకాస్ రీసెర్చ్ క్యాపబిలిటీస్. సో ఇండియన్ ఓషన్ రీజియన్లో శ్రీలంక కూడా తన రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఉందో అది అవసరం. ఎందుకంటే ఇండియన్ ఓషన్ రీజియన్ యొక్క ట్రూ పొటెన్షియల్ని శ్రీలంక కూడా ఉపయోగించుకోవాలనుకుంటే అందుకోసమని ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పి శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్నారు. ఇట్ రిఫ్లెక్ట్స్ ద నేషన్స్ కమిట్మెంట్ టు సోవరెన్ డెసిషన్ మేకింగ్. సో సోవరెనిటీ అంటే ఏంటి? When we can call a nation as sovereign nation, when it is allowed to make or unmake its decisions on its own. తన ఇష్టం వచ్చినట్టు తన డెసిషన్స్ తీసుకోగలిగేటటువంటి కెపాసిటీ ఒక దేశంగా ఉంటే తన సావరెన్ నేషన్, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశంగా చెప్తాం. సో ఆ కంట్రీ యొక్క బార్డర్స్ ఏవైతే ఉంటాయో, ఆ కంట్రీ యొక్క టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటి కంప్లీట్ జ్యూరిస్డిక్షన్ పవర్ ఆ కంట్రీకే ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఎ సావరెన్ కంట్రీని ఎందుకంటాం? రీసెంట్గా మనం పార్లమెంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆఫ్ 2023 తీసుకొచ్చాం. మరి ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆఫ్ 2023 తీసుకొచ్చే ముందు మనం అమెరికాకు కానీ, లేకపోతే యూకేకి కానీ, లేకపోతే ఆస్ట్రేలియాకి కానీ, జపాన్కి కానీ మేము తీసుకురావచ్చా, మీరు ఎలో చేస్తారా, మీకేం ప్రాబ్లం లేదు కదా అని మేము అడిగామా? మనం అడగలేదు. మనకి నచ్చినట్టు మన ప్రజా ప్రయోజనాలకి ఏది అవసరమైతే అది మన ఇష్టం వచ్చినట్టు మనం తీసుకుంటున్నాం. సో అది మా సోవరెన్ డెసిషన్ మేకింగ్ కింద వస్తుంది. మేము తీసుకున్నటువంటి డెసిషన్ 1 year బ్యాన్ ఆన్ రీసెర్చ్ వెజల్స్ అనే విధంగా చెప్పారన్నమాట. అమిడిస్ శ్రీలంకాస్ ఎకనమిక్ రికవరీ, సాబ్రీ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కొలాబరేషన్స్ ఓవర్ సీకింగ్ ఎక్స్టర్నల్ ఎయిడ్. సో ఇండియా నుంచి మేము ఏం ఆశిస్తున్నామంటే, మేము ఫినాన్షియల్ సపోర్ట్ ఏం ఆశించట్లేదు, మాకు డబ్బు ఏం అక్కర్లేదు, కానీ ఇండియా మా కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అది చాలా మంచిగా ఉంటుంది, రెండు దేశాలకి చాలా బాగుంటుంది, జాయింట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేపట్టినా కూడా బాగుంటుందనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కొలాబరేషన్స్ ఆర్ నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ద హెల్త్ ఆఫ్ శ్రీలంకన్ ఎకానమీ అనే విధంగా ఈయన చెప్పారన్నమాట. ద వరల్డ్స్ బ్యాంక్ రికగ్నిషన్ ఆఫ్ ద రికవరీ హైలైట్స్ ప్రోగ్రెస్. సో మొత్తానికి ఈ శ్రీలంకన్ ఎకానమీ ఏదైతే ఉందో గత సంవత్సరం ఆ ముందు సంవత్సరం అధోపాతాలకు చేరుకుంది, ఘోరంగా మారడం అనేది జరిగింది. మొత్తానికి శ్రీలంక యొక్క ఎకానమీ రికవర్ అవుతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ ప్రకటించడం అనేది జరిగింది. దట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్, వెల్కమింగ్ థింగ్ అని చెప్పొచ్చు. బట్ ఛాలెంజెస్ రిమైన్ ఇన్ రీస్ట్రక్చరింగ్ ద డెట్. కానీ తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పి ఎవరైతే మాకు ఏ దేశాలైతే మాకు అప్పించినాయో వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. గైనింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫిడెన్స్. ప్రపంచ దేశాలకు కూడా శ్రీలంక మీద నమ్మకం కలగాలి, అప్పుడే కదా ప్రపంచ దేశాలు శ్రీలంకలో ఇన్వెస్ట్మెంట్స్తో ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీలంక యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, అవునా, పెట్టుబడులు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అప్పుడే శ్రీలంకలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అండ్ ఎకానమీ ఏదైతే ఉందో అది కుదుట పడుతుంది అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగిందాం. సో అలాంగ్ విత్ దట్ శ్రీలంకన్ ఫినాన్స్ మినిస్టర్ ఇండియాతో తన కొలాబరేషన్, ఇండియాతో పార్ట్నర్షిప్ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. శ్రీలంకాస్ ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ఇండియా ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ రాదర్ దాన్ సీకింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ వాజ్ హైలైటెడ్. ఫినాన్షియల్ అసిస్టెన్స్ మాకేం అక్కర్లేదు, మాకు ఇండియా మా దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా లేకపోతే టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేసిన వేరియస్ టెక్నాలజీస్ గురించి మాకు చెప్పినా, మాకు మమ్మల్ని ఎడ్యుకేట్ చేసినా అది మాకు చాలా హెల్ప్ అవుతుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ప్లాన్స్ ఫర్ జాయింట్ ప్రాజెక్ట్స్ లైక్ త్రిన్కోన్మలే ఆయిల్ స్టోరేజ్ ఇనిషియేటివ్ కానీ, సో ఇవన్నీ ఇప్పుడు రెండు దేశాలు కలిపి ముందుకు తీసుకెళ్లబోతున్నాయి. అండ్ దట్ ఈజ్ ఆల్సో ఏ వెల్కమింగ్ థింగ్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ శ్రీలంక ఎయిమ్స్ టు నావిగేట్ గ్రేట్ పవర్ రైవల్రీస్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ గ్రేట్ పవర్ రైవల్రీస్ ఎవరు? వన్ ఈజ్ చైనా అండ్ సెకండ్ వన్ ఇండియా. సో రెండు దేశాలతో క్లోజ్గా కొలాబరేట్ అవ్వాలని చెప్పి శ్రీలంక ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది. వైల్ అప్హోల్డింగ్ ఇట్స్ సావరెనిటీ, తన సార్వభౌమాధికారం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటూ, అంటే దట్ పవర్ టు మేక్ ఆర్ అన్మేక్ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని బలంగా నిలదొక్కునేటట్టు శ్రీలంక చేయాలనుకుంటుంది. ద 1 year బ్యాన్ ఆన్ ఫారెన్ రీసెర్చ్ వెజల్స్ రిఫ్లెక్ట్స్ ఎ స్ట్రాటజిక్ పాస్ టు బాల్స్టర్ శ్రీలంకాస్ రీసెర్చ్ క్యాపబిలిటీస్. వేరే దేశాల యొక్క రీసెర్చ్ వెజల్స్ ఎలా చేయకపోతే మేము ఆ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు, మేము మా రీసెర్చ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి శ్రీలంక భావిస్తుంది. డిస్పైట్ హోప్స్ ఫర్ ఇండియా పాకిస్తాన్ రీకన్సిలేషన్ విత్ సార్క్, శ్రీలంక సీమ్స్ బిమ్స్టెక్ అండ్ Indian Ocean Rim Association as promising alternatives for regional cooperation. సో సార్క్ ఏదైతే ఉందో, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్, సో దీనిలో ఉన్నటువంటి మెంబర్స్ మొత్తం ఎంతమంది ఉన్న కామెంట్ బాక్స్ తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో మొత్తానికి దీనిలో వన్ ఆఫ్ ద మెంబర్స్ అయినటువంటి ఇండియా అండ్ పాకిస్తాన్, ఈ రెండింటి మధ్య కన్సిలేషన్ లేకపోవడంతో, ఈ రెండింటి మధ్య గొడవలు అనేటటువంటివి తీవ్రతరం అవుతూ ఉండడంతో సార్క్ అనేటటువంటిది ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే ఇండియా వస్తే పాకిస్తాన్ రిప్రజెంటేటివ్స్ రానంటున్నారు సార్క్ మీటింగ్కి, పాకిస్తాన్ వస్తే ఇండియా రిప్రజెంటేటివ్స్ రానని చెప్పి అంటున్నారు. మొత్తానికి సార్క్ మీటింగ్స్ ఏవైతే ఉంటే అవి ఇన్ఎఫెక్టివ్గా మారడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, బికాస్ ఆఫ్ ద డిప్లొమాటిక్ రైవల్రీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మొత్తానికి సార్క్ ఏదైతే ఉందో
అది పూర్తిగా అనాపరేషనల్ అయినప్పటికీ ఇన్ఎఫెక్టివ్గా ప్రూవ్ చేయబడినప్పటికీ శ్రీలంక బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, సో బిమ్స్టెక్ అండ్ దాంతోపాటు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, ఈ రెండింటిని రీజనల్ కోఆపరేషన్కి కోసం మేము ఉపయోగించుకుంటాం. దే కెన్ సర్వ్ యాజ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్స్ అనే విధంగా శ్రీలంక చెప్పడం అనేది జరిగింది. ప్లాన్స్ ఫర్ ఏ బిమ్స్టెక్ సమిట్ సిగ్నిఫై ఎఫర్ట్స్ టు ఎక్స్పాండ్ అండ్ స్ట్రెంథెన్ రీజనల్ పార్ట్నర్షిప్స్ త్రూ రీజనల్ పార్ట్నర్షిప్స్, అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి వేరు వేరు కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజన్ చెందినటువంటి వేరు వేరు కంట్రీస్తో మేము క్లోజ్గా కొలాబరేట్ అవ్వడం వల్ల, వాళ్ళతో కలిపి మేము జాయింట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేపట్టడం వల్ల మా ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము స్టెబిలైజ్ చేసుకోవచ్చు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇండియన్ ఓషన్ రీజన్లో ఉండేటటువంటి కంట్రీస్ యొక్క ఎకానమీస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే రీజనల్ కోఆపరేషన్ మీద డిపెండ్ అవుతాయి. సో ఒక దేశం ఇంకొక దేశానికి అన్నెసరీగా ప్రొవోకేట్ చేయకుండా దేశాలని కలిపి ముందుకెళ్ళడం అత్యవసరం అనే విధంగా ఫారెన్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక చెప్పారమ్మా. సో నౌ లెట్ us look at the way forward. Strengthening collaborations with India on investment projects and technical initiatives can foster mutual growth and contribute to regional stability. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ లేకపోతే జాయింట్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ టెక్నికల్ ఇనిషియేటివ్స్ విషయంలో కానీ ఇండియాతో దగ్గరగా శ్రీలంక కొలాబరేట్ అవుతూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది రెండు దేశాల యొక్క గ్రోత్కి ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు రీజనల్ స్టెబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేస్తుందని చెప్పొచ్చు. ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ రీజనల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ బిమ్స్టెక్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కెన్ ఫర్దర్ శ్రీలంకాస్ గోల్ ఆఫ్ ప్రమోటింగ్ మల్టీలాటరల్ కోఆపరేషన్. శ్రీలంక మల్టీలాటరల్ కోఆపరేషన్ ఫస్ట్ నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చింది. సో ఇన్ ఆర్డర్ టు అలైన్ ఇట్స్ ఐడియల్ ఆఫ్ ప్రమోటింగ్ మల్టీలాటరల్ కోఆపరేషన్, సో బిమ్స్టెక్ అండ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ లాంటి రీజనల్ ఫ్రేమ్వర్క్స్ని శ్రీలంక ఉపయోగించుకోవడం చాలా మంచిదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అడ్రసింగ్ కామన్ ఛాలెంజెస్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్లో ఆల్ ద కంట్రీస్ ఫేస్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ లైక్ క్లైమేట్ చేంజ్ కానీ సైక్లోన్స్ కానీ ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్, వీటిని అడ్రస్ చేసే విధంగా కలిసికట్టుగా దేశాలు ముందుకెళ్తే అది చాలా మంచి జరుగుతుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. డోంట్ మైండ్, ఐఎమ్ ఫీలింగ్ ఎ లిటిల్ అన్వెల్ టుడే. సో రేపటి నుంచి నేను తప్పకుండా ఎక్కువ ఆర్టికల్స్ని కవర్ చేస్తానమ్మా. వెరీ వెరీ సారీ, తక్కువ ఆర్టికల్స్ కవర్ చేయడం అనేది జరిగింది. బట్ నేర్చుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంప్రహెన్సివ్గా నేర్చుకోండి, ఆల్ డైమెన్షన్స్ నుంచి నేర్చుకోండి, మీకు చాలా 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 ఉపయోగం అయితే ఉంటుంది. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.